హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ సీజన్ 2025 కోసం బీసీసీఐ నిబంధనలను ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న లీగ్ కోసం మెగా వేలానికి ముందు కీలక మార్పులు చేసింది. బీసీసీఐ టీం ఓనర్ల నుండి అనేక సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మెగా వేలానికి ముందు ప్రతి జట్టుకు 6 రిటెన్షన్, ఒక రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ఇవ్వాలని ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ శనివారం నిర్ణయించింది. అయితే 2022 మెగా వేలంలో 4 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం మాత్రమే ఉండే. కానీ ఈసారి ఈ సంఖ్య 6 పెరగడంతో పాటు ఆర్టీఎంను ఉపయోగించే అవకాశం కూడా కల్పించింది బీసీసీఐ. అయితే బీసీసీఐ ఐపీఎల్ కొనుగోలుదారుల పర్సును 100 కోట్ల నుండి 120 కోట్లకు పెంచింది. ఇది గత ఏడాది కంటే 20% పెంచడం గమనార్హం. మొదటి 3 రిటెన్షన్ల కోసం కొనుగోలుదారులు 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా 4వ రిటెన్షన్ ప్లేయర్కు 18 కోట్లు, 5వ ప్లేయర్కు 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్క కొనుగోలుదారులు 5 ప్లేయర్లు రిటర్న్ చేసుకునే ఆ జట్టు వేలం ఖాతా 120 కోట్ల నుండి 75 కోట్లు మినహాయిస్తారు. అయితే అన్క్యాప్ ప్లేయర్ తీసుకోవాలంటే 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 6 రిటర్న్ చేసుకోవాలంటే 79 కోట్లు చెల్లించాలి. దీంతో మరో 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి వేలంలో ఒక్కొక్క ప్లేయర్కి 45 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఇక చివరిగా ఐపీఎల్ కొనుగోలుదారులు 6 మంది ఆటగాళ్లను రిటర్న్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ రూల్తో కొనుగోలుదారులు సంతృప్తికరంగా ఉన్నట్లనే తెలుస్తుంది. వీరిలో గరిష్టంగా 2, కనిష్టంగా ఒక అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి. ధోని కోసం ఈ రూల్ మరోసారి తిరిగి ప్రవేశపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహిని చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్ ప్లేయర్గా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇక 2025 మెగా వేలం కోసం రైట్ టు మ్యాచ్ ఎంపికను బీసీసీఐ తిరిగి తీసుకురానుంది. ఈ ఎంపిక చివరిసారిగా 2017 మెగా వేలం కోసం ప్రవేశపెట్టింది. ఇది కాస్త 2022 వేలం ముందు రద్దు చేయబడింది. ముంబై సన్ రైజర్స్, కోల్కతా కొనుగోలుదారులు వేలం సమయంలో తమకు 7 నుండి 8 ఆర్టీఎంలు కావాలని వాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.